హాయ్ నమస్తే. ఈరోజు చేపలు ఫ్రై చేసుకుందామండి. ఇవి చెరువు చేపలండి. దీనికి సందువల అంటారు, చెరువు సందువ అంటారు. ఇది చేపలు తెచ్చి ఆవిడతోనే కట్ చేయించాను. చక్కగా వాళ్ళు కట్ చేస్తారు. ఈ విధంగా కడుక్కోవాలండి. సాల్ట్ వేసుకొని, రాళ్ళు ఉప్పు ఉంటాయి కదా, ఉప్పు వేసుకొని ఇలాంటి మట్టి పాత్రలో మనం కడుక్కుంటే నీట్గా నీసు వాసన, పులుసు అంతా పోతుందండి. ఆ నీసు వాసన అనేది రాదు. ఇలాగా ఒక 5 సార్లు కడుక్కోవాలండి. చేపలు బాగున్నాయండి, తాజాగానే ఉన్నాయి. ఉదయం పట్టారేమో. అలా ఈదులో తెచ్చి అమ్ముతారండి ఇక్కడ. ముక్కలన్నీ ఇలా కడిగేసి ఒక అందులో వేసుకున్నాను. చూడండి ఎంత బాగా పులుసు అంతా వదిలిపోయిందో. ఈ చేపలు కూడాను నీట్గా కడుక్కోవాలి. ఇలాంటి మట్టి పాత్రలో కడిగేటప్పుడు జాగ్రత్త అండి, గోలు కూడా అరిగిపోతాయి. పేరు నాకు తెలియదు, పారలో ఏదో అంటారంట. ఇవి కూడా తను అలాగా కట్ చేసి ఇచ్చారు, ఫ్రై చేస్తానని. కానీ ఆ 3 చేపలకి ఘాట్లు పెట్టించానండి. ఇంకా అలాగా ఫ్రై చేసి వచ్చాను. తగినంత కారం, ఉప్పు, పసుపు, దంచిపెట్టుకుని ధనియా పొడి వేసుకొని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ ఫ్రై చేయడానికి కదా చాలా నీట్గా అన్ని ముక్కలు పట్టేలా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ ఆ ముక్కలు పట్టేలా కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇంకా దీని పని అయిపోయింది. నెక్స్ట్ వేరే చేపలు మళ్ళీ కలుపుకుందామా. ఈ విధంగా కలుపుకోవాలండి. లేదంటే ఒక్కొక్క ముక్కకి సాల్ట్ ఎక్కువైపోద్ది, ఒక్కొక్క ముక్కలు ఉండిపోద్ది. అవన్నీ చూసుకొని కలుపుకోండి, అన్ని ముక్కలకి ఒకేలా పట్టేలా. ఆ చేపలకు ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ లోపలికి వెళ్ళేలా కలుపుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం కొద్దిగా వేసుకొని ముక్కలన్నీకి పట్టించాలి. చేపలు ఫ్రై చేసి అందులో నిమ్మరసం కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ చక్కగా ఉంటాయి, తినడానికి టేస్టీగా ఉంటాయండి. చెరువు చేపలకి నిమ్మరసం మాత్రం వేయాలండి. ఇలా ముక్కలకి ఉప్పు, కారం పట్టేలా కలుపుకొని సైడ్ పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు కట్టెల పొయ్యి వెలిగించుకోవాలండి. పొయ్యి మీద ఇలాగా ఇనుపరేక పెట్టుకొని, ఇనుపరేక వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా చేపలు వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. నూనె బాగా వేడెక్కింది. అదే ఆయిల్లో ఈ చేప ముక్కలు కలిపి పెట్టుకొని 5 నిమిషాలు అయింది కదా, బాగా పట్టుంటాయి ముక్కలోకి ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం అన్నీ. అవి ఇలా వేసుకోవాలి. చేపలు ఇలాగా మధ్య మధ్యలో తిరగేసుకుంటుండాలండి. తిరగేసుకొని ఫ్రై చేసుకోవాలి. అగ్గి చూసుకొని పెట్టుకోండి, అగ్గి ఎక్కువైతే చేపలు మాడిపోతాయండి. పొయ్యి మీద వండుకుంటే ఒంటికి చలవ చేస్తుందండి. చాలా మంచిది, ఆరోగ్యకరమైన వంటేనండి. ఇప్పుడైతే గ్యాసులు వచ్చాయి, ఇంకా పొయ్యి వంట తగ్గించేశారండి. పల్లెటూరులో కూడా గ్యాసుల మీద ఎక్కువ వండుతున్నారండి ఇప్పుడు. పొయ్యి వంటకం ఇప్పుడు చాలా తక్కువైపోయిందండి, ఈ వీడియోల కోసమే వండడం. ఇంకా మా డాబా పైన ఈ అరిటాకుకు కట్ చేసుకున్నానండి. ఇవి ఇంతే సైజు ఆకులు, పెరగవు. చేపలు ఫ్రై అయిపోయాయి కదా, ఇంకా ఈ ఆకు మీద వేసుకోవడమే అరిటాకు పైన. ఇంకా ఉడికిపోయి చేపలు చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇంకా ఆకు మీద తీసి వేసుకుంటున్నాను. ఇలా మా డాబా పైన ఈ ప్రకృతి మధ్యలో ఇలా వండుకున్నానండి, చేపలు ఫ్రై చేసుకున్నాను. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. గాలి చల్లగా వేస్తున్నాయండి. ఈ శీతాకాలం కదా, పొయ్యి దగ్గర కూర్చోవాలనిపిస్తుంది, వేడి తగులుతుంది. చేపలు కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఇంకా తీసుకోవడమే. ఏడుగా ఉండే చేపల ఫ్రై ఈ ఆకు మీద వేసుకుంటే అరటాకు వాసన దానికి పడుతుందండి. ఈ చేపకి ఈ అరటాకు స్మెల్ బాగా పడుతుందండి, టేస్టీగా ఉంటుంది కూడా చేప. ఇంకా చేపలు ఫ్రై అయిపోయాయండి. ఇవి తీసి అరటాకు మీద వేసుకోవడమే. అయిపోయి ఈ 3 చేపలు ఫ్రై అయ్యి ఎంతో రుచికరమైన చేపల ఫ్రై రెడీ.
మీరు ఈ విధంగా వండి చూడండి, చేపలు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఉండే చేపలు మళ్ళీను వేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసుకొని మళ్ళీ చేపలు వేసుకొని మళ్ళీ చేపలు ఫ్రై చేసుకోవాలి. ఇవి చెరువు చేపలు కదా, దీనికి మాత్రం పులుపు మాత్రం వేయాలండి మర్చిపోకుండా. ఇది బురద వాసన, నీచ వాసన వస్తాయండి. కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది. ఈ చేపలు చప్పగా ఉంటాయి, మీ అందరికి తెలిసిన విషయమే. ఈ చెరువు సందువలు అంతగా బాగోవు, దీనికి ఆయిల్ ఎక్కువ ఉంటుంది, స్కిన్ మందంగా ఉంటుందండి. దీనికి మాత్రం మర్చిపోకుండా నిమ్మకాయ వేసుకోండి, అప్పుడు తినాలనిపిస్తుంది. ఇలా ఫ్రై చేసుకొని పులుసు పెట్టుకున్నా బాగుంటాయి. చేపలు ఎప్పుడైనా సరే చెరువు చేపలు ఫ్రై చేసిన తర్వాతనే పులుసు చేసుకోవాలండి. ఎంతో రుచికరమైన చేపల ఫ్రై రెడీ అండి. మీరు కూడా ఇలాగా ఫ్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బాయ్ అండి.